నమస్కారం. నేను ఈరోజు ఈ వీడియోలో పాలక్ పనీర్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కడాయిలో నీళ్ళు పోసి పెట్టుకోవాలి. ఇలా నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి పాలకూరను ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఈ పాలకూరని తీసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి కూల్ వాటర్లో ఈ పాలకూరని వేసుకుందాం. ఇలా 1 నిమిషం పాటు ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పాలకూరని తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో 3 పచ్చిమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న సైజు అల్లం ముక్క వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి. కడాయి కొంచెం వేడైన తర్వాత ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు, 1/4 టీ స్పూన్ అల్లం ముక్కలు వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక ఆనియన్ ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 కప్పు పెరుగు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూరను ఇందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇందులో 1/4 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని బాగా కలిపి ఉడికించుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో మనం పనీర్ ముక్కలు వేసుకోవాలి. ఇది ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నేను ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేశానండి. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. పాలక్ పనీర్ ఎంతో రుచిగా ఉంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.